ఒక కొత్త రోజు మొదలైంది. రమ్య పిడికిలి బిగించి పూర్తి ఉత్సాహంతో ఉంది. ఆమె కష్టపడి పని చేయాలనుకుంది. తను కూడా జీవితంలో పైకి రాగలనని తన ఇంటివాళ్లకు నిరూపించాలి. మంచి రంగుల బట్టలు వేసుకుని పూర్తి ఉత్సాహంతో రమ్య ఆఫీసుకి బయలుదేరింది. అది చూసి సిరి ఆశ్చర్యపోయింది. పనిలో ఆమె చాలా బిజీగా ఉండిపోయింది. కస్టమర్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. రమ్య కష్టపడి పని చేయాలని నిర్ణయించుకుంది. మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు. ఈ కొద్ది రోజులుగా మాధవ్ నుంచి కాని తన తల్లిదండ్రుల నుంచి కాని ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. ఆమెకు ప్రశాంతంగా ఉన్నా కూడా ఏదో వెలితిగా అనిపించింది. మాధవ్ సంగతి వదిలేయాల్సిందే అని ఆమె అనుకుంది. ఇక తన ఫ్యామిలీ విషయానికి వస్తే మళ్లీ ఇంటికి ఫోన్ చేయడానికి ముందు ఆమె మానసికంగా సిద్ధమవ్వాలి. రమ్యకి తన ఫ్యామిలీకి మధ్య 100 మైళ్ల దూరముంది. తను కొన్నాళ్లు వాళ్లకు కనిపించకుండా దాక్కుంటే ఏమీ కాదు. కాని మాధవ్ తనని అంత ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అతను స్వయంగా రాకపోయినా అతని బదులు సిరి రంగంలోకి దిగింది. రమ్య, నీకో విషయం చెప్పాలి. డాక్టర్ మాధవ్కి స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం లేదంట అని సిరి చెప్పింది. నీకెలా తెలుసు? అని రమ్య అడిగింది. మాధవ్కి ఏమిష్టమో తెలుసుకోవాలని రమ్యకి లేకపోయినా సిరికి ఎలా తెలిసిందని మాత్రం ఆమెకు కుతూహలం కలిగింది. సిరి తనని తాను ఒక లవ్ ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటుంది. తను నిజంగా అంతతోపా? మాధవ్కి సిరి నచ్చిందా? తను నిజంగా మాధవ్ని పడేయగలదా? మాధవ్ నోటి దూలని అతని కోపాన్ని చూసి తనకి అసహ్యం వేయదా? నేను అక్కడ నర్సులని అడిగి తెలుసుకున్నాను అని సిరి తన గోళ్లకు రంగు వేసుకుంటూ చాలా జాగ్రత్తగా చెప్పింది. నర్సులనా? ఎప్పుడు కబుర్లు చెప్పేవాళ్లు మాధవ్ని తమ సొంత ఆస్తిలా చూసుకునే ఆ నర్సులేనా? వాళ్లు బయటి వ్యక్తులకి మాధవ్ ఇష్టాల గురించి చెబుతారా? వాళ్లు నీకేం చెప్పారు? నిన్ను ఏమైనా వింతగా చూసారా? అని రమ్య అడిగింది. వాళ్లు నన్ను ఎందుకు వింతగా చూస్తారు? నేను వాళ్లతో కలిసి సరదాగా ఆడవాళ్ల ముచ్చట్లు చెప్పాను. అందాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, చర్మం మెరిసిపోయేలా చేసే టిప్స్ వంటివి వాళ్లకి వివరించాను. ఎక్కడ డిస్కౌంట్లు దొరుకుతాయో, ఎక్కడ లాభాలు ఉంటాయో కూడా చెప్పాను. ఇప్పుడు వాళ్లకి నామీద ఎంత ప్రేమ ఉందంటే నేను ఏది అడిగినా వెంటనే చెప్పేస్తారు. ఈ మాటలు వినగానే రమ్య తను ఎంత అమాయకురాల్లో అనిపించి సిరి తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయింది. మరి నువ్వు మాధవ్ని కలిశావా? అని రమ్య అడిగింది. అవును, కలిశాను. నిన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు అతనికి థాంక్స్ చెప్పాను. ఆ వంకతో అతని చుట్టూ ఉండే నర్సులందరినీ పరిచయం చేసుకున్నాను. వాళ్లతో స్నేహం చేసి అతని గురించి వివరాలు అడిగి తెలుసుకోకపోతే అతన్ని ఎలా అర్థం చేసుకోగలను? అలా అయితేనే కదా నేను అతన్ని పడేయగలను అని సిరి అంది. నిజంగా చాలా తెలివైనది. నువ్వు అక్కడ ఆ నర్స్ దివ్యని చూశావా? అని రమ్య అడిగింది. అవును, అందరికంటే అందంగా పొగరుగా ఉన్నది ఆమె కదా అంది సిరి. కరెక్ట్ అంది రమ్య. అయితే ఏంటి? ఆమె నాకంటే అందంగా ఉందా? అంత పొగరు ఉంటే ఎవరికి కావాలి? నేనింకా మాధవ్ వెనక పడుతున్నానని చెప్పలేదు కదా. అప్పటివరకు ఆమె ఏం చేయగలదు? నేను ఆ నర్సులకు చిన్న చిన్న గిఫ్ట్లుగా సినిమా టిక్కెట్లు ఇచ్చాను. ఇప్పుడు వాళ్లందరూ నన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు. ఆ నర్స్ దివ్యకి ఇప్పుడు మాట్లాడటానికి మాటల్లేవు అని సిరి అంది. కరెక్ట్. ఒక అబ్బాయిని పడేయాలంటే నేరుగా వెళ్లకుండా ఇలా పక్కదారిలో వెళ్లడం మంచి ప్లాన్. రమ్యకి ఇప్పుడు అర్థమైంది తను మాధవ్ వెనక పడినప్పుడు ఎంత పిచ్చిగా ప్రవర్తించిందో. తను నేరుగా మాధవ్ దగ్గరికే వెళ్ళింది కాని అతని చుట్టూ ఉన్నవాళ్లని పూర్తిగా పట్టించుకోలేదు. రమ్య, నేను మాధవ్ని మళ్లీ కలవాలనుకుంటున్నాను. నాకోసం అతన్ని ఒకసారి బయటికి పిలుస్తావా? అని సిరి అడిగింది. నేనెందుకు పిలవాలి? అని రమ్య ఆశ్చర్యపోయింది. నేనే నేరుగా పిలిస్తే మరీ ఎగబడుతున్నట్టు ఉంటుంది. మొదట్లోనే అమ్మాయిలు మరీ ఉత్సాహం చూపిస్తే అబ్బాయిలు చులకనగా చూస్తారు అని సిరి వివరించింది. అవునా? అందుకేనా? ఆ టైంలో నేను మరీ ఎగబడ్డాను. అందుకే అతను నన్ను చులకనగా చూడటమే కాకుండా నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. ఏదైనా ఛాన్స్ చూసి అతన్ని బయటికి పిలవడానికి ఒక సరైన కారణం వెతుకు. అప్పుడు మనం యాదృచ్ఛికంగా మళ్లీ కలిసినట్టు ప్లాన్ చేద్దాం. పోయినసారి హాస్పిటల్లో కలిసినట్టు చాలా నేచురల్గా ఉండాలి. అప్పుడే రిజల్ట్ బాగుంటుంది అని సిరి అంది.
ఆ టైంలో అంటే చాలా నేచురల్గా నిజంగానే అనుకోకుండా జరిగింది. కాని ఒకసారి ప్లాన్ చేసి కలిస్తే అది నేచురల్గా ఉండదు. మళ్ళీ కోయిన్సిడెన్స్ అసలే అవ్వదు. రమ్య కంగారు పడటం మొదలుపెట్టింది. ఒకవేళ హెల్ప్ చేస్తే మాధవ్కి ఏం చెప్పాలో ఒక కారణం వెతకాలి. హెల్ప్ చేయకపోయినా సిరికి ఏం చెప్పాలో ఒక కారణం వెతకాలి. అంటే ఇద్దరికోసం వేర్వేరు కారణాలు వెతకాల్సి ఉంటుంది. తను ఏదో ఒక కారణం ఆలోచించేలోపే మాధవ్ నుండి కాల్ వచ్చింది. రమ్య, నీ ఫ్రెండ్ సిరికి చెప్పు నా నర్సులని విసిగించొద్దని. రోజంతా వాళ్లు నా చుట్టూ తిరుగుతూ ఆమె కోసం నా గురించి ఎంక్వైరీలు చేస్తున్నారు. చాలా చిరాకుగా ఉంది అని మాధవ్ గట్టిగా చెప్పాడు. రమ్యకి షాక్ తగిలి నోరు తెరిచి ఉండిపోయింది. అంటే అబ్బాయిలని ఇలా పక్కదారిలో పడేయడం కూడా పెద్దగా పనికివచ్చే పద్ధతి కాదన్నమాట. ఇది మీ ఇద్దరి మధ్య విషయం. ఇందులో నేను తల దూర్చడం కరెక్ట్ కాదు అని రమ్య అతన్ని కాదనడానికి కారణాలు వెతకడం మొదలుపెట్టింది. ఎవరా ఇద్దరూ అని మాధవ్ చిరాకుగా అడిగాడు. అదే. రమ్యకి కొంచెం భయం వేసినా ధైర్యం తెచ్చుకుని చెప్పింది. ఈ విషయం మీకు సిరికి మధ్యలో ఉంది కదా. అవతలివైపు ఫోన్ 2 సెకన్లపాటు నిశ్శబ్దంగా ఉంది. రమ్య, ఈ మధ్య నీకు రోజులు మరీ హాయిగా గడిచిపోతున్నట్టున్నాయి అని మాధవ్ అడిగాడు. రమ్య 2 సెకన్లపాటు ఏమీ మాట్లాడలేదు. మాధవ్, మీరు డాక్టర్ రోడీ కాదు అంది రమ్య. గుర్తు చేసినందుకు థాంక్స్. నా గురించి నీకు ఇంత బాగా తెలుసు కాబట్టి నీ ఫ్రెండ్కి స్పష్టంగా చెప్పు. తను చేస్తున్న ఈ పనుల వల్ల నాకు చాలా చిరాకుగా ఉంది అని మాధవ్ అన్నాడు. రమ్య మనసులో నిట్టూర్చింది. అసలు ఈ మనిషి ఎప్పుడైనా సంతోషంగా ఉంటాడా అని అనుకుంది. మాధవ్, మాట్లాడు. రమ్య, నేను ఆలోచిస్తున్నాను. మాధవ్, దేని గురించి? నా గురించా? రమ్య, అవును. ఇంతకుముందు మీరు ఎప్పుడూ సంతోషం ఉన్నట్టులేదు. అందుకే ఈ చిరాకు అంతగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఈ విషయం సిరికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే మీరే తనకి నేరుగా చెప్పేస్తే మంచిది అని నాకు అనిపిస్తోంది. మాధవ్, నాకు ఇంతకుముందు ఎప్పుడూ సంతోషం కలగలేదని నీకెవరు చెప్పారు? నా సొంత మనిషి ఒకరు నాకు మెసేజ్ పంపి నన్ను ఒక రొమాంటిక్ గార్డెన్ రెస్టారెంట్కి స్వీట్ డిన్నర్ కి పిలిచినప్పుడు నేను చాలా అంటే చాలా సంతోషపడ్డాను. రమ్య, కోపంగా, మీకు సంతోషం కలిగినప్పుడు తన సొంత మనిషిని పంపించేయడానికి ఒక అందమైన అమ్మాయిని పంపిస్తారా? అవును. అన్నట్టు ఒక అమ్మాయిని రిజెక్ట్ చేయడానికి ఇంకో అమ్మాయి హెల్ప్ తీసుకోవడం మీకు బాగా అలవాటే కదా.